ముత్యాల పంట. కర్ణాటక దేశంలో కర్కోటకయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు. వాడిది దయాదాక్షిణ్యము లేని రాతి గుండె. దానికి తోడు వాడు మంచి చెడ్డలు తెలియని మూర్ఖుడు కూడాను. వాణ్ణి చూస్తే పిల్లలకు భయము, పెద్దలకు అసహ్యము వేసేది. తొలకరించటంతోనే రైతులంతా తమ చేలను దున్ని దమ్ము చేయడానికి నాగళ్ళు భుజాన వేసుకొని ఎడ్ల జతను తోలుకెడుతున్నారు. కర్కోటకయ్య కూడా నాగలి భుజం మీద వేసుకొని ఎడ్ల కోసం పాకలోకి వెళ్ళాడు. వాడికి ఒక జత ఎడ్లే ఉన్నాయి. వాడు పాకలో ప్రవేశించేసరికి ఒక ఎద్దు నిలబడి ఉంది. రెండోది పడుకొని ఉన్నట్లు కనపడింది. దాన్ని ములుగు కర్రతో పొడిచి ఎహై అన్నాడు. కానీ ఆ ఎద్దు లేవలేదు. లేవటానికి అది బ్రతికి ఉంటేగా. రాత్రి ఎప్పుడో వాతం కమ్మి చచ్చిపోయింది. అరక లాగడానికి రెండు పక్కల రెండెడ్డు కావాలి కదా. చచ్చిపోయిన దాని స్థానే ఎద్దు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడైనా ఎరువు ఇస్తాడేమో అంటే తనంటే ఎవరికీ కిట్టదాయే. కొత్త ఎద్దును కొందామంటే డబ్బేది? ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు కర్కోటకయ్య. ఆలోచిస్తూ నిలబడేసరికి వాడి పెండ్లాం భూదేవమ్మ పెంట పారబోయటానికి పెరట్లోకి వచ్చింది. ఆమెను చూడ్డంతోనే కర్కోటకయ్యకు ఒక ఆలోచన తోచి, ఒసే పొలంరా, పనుంది అన్నాడు. భూదేవమ్మ మహాపతివ్రత. ఎందుకు అని అడగకుండా మొగుడు రమ్మనగానే చేట అక్కడ పడవేసి భర్త వెనకాలే వెళ్ళింది. బ్రతికి ఉన్న ఎద్దుతోటి భార్యతోటి కర్కోటకయ్య పొలం చేరుకొని ఒకవైపు అరకకి ఎద్దును కట్టి రెండో వైపు కాడిని భూదేవమ్మ మెడ మీద పెట్టి ఎద్దుతో సమానంగా లాగాలి సుమా అన్నాడు. భూదేవమ్మ కిమ్ అనకుండా ఎద్దుతో సమంగా మొంగాలకు మళ్ళే చేతులు భూమిపైన అంచి అరకలాగడం ప్రారంభించింది. కానీ అలా పాపం ఎంతసేపని లాగగలదు? 10 బారలు లాగేసరికే ఆమెకు ఆయాసం వచ్చింది. మెడపైన నాగటి కాడి ఆనగానే అక్కడి చర్మం ఊడిపోయి గాయమై ఊరుకుంది. ఎద్దుతో సమంగా లాగలేకపోతోందని కర్కోటకయ్య జ్ఞానం లేకుండా ఆమెను కూడా ములుగు కర్రతో పొడిచి తోలటం మొదలెట్టాడు. వాడు అలా పొడిచిన చోటల్లా ఆమెకు గాయమై సహించలేకపోయింది. ఆ కాలంలో ఆ దేశాన్ని సౌజన్యనిధి అనే మంచి రాజొకడు పాలించేవాడు. ఆయన తన ప్రజల యోగక్షేమాలను తెలుసుకురావడం కోసం స్వయంగా గుర్రం మీద బయలుదేరి సంచారం చేస్తుండేవాడు. ఆనాడు ఆయన కర్కోటకయ్య పొలం పక్క నుంచి పోతూ భూదేవమ్మ మూలుగు వినిపించి ఆగాడు. ఆయనకు ఆ ఘోర దృశ్యం చూసేసరికి గుండె నీరైపోయింది. మరొక రాజైతే కర్కోటకయ్యను వెంటనే కొరతను వేయించేవాడే. కానీ ఆయన వాడి దగ్గరకు వెళ్ళి సౌమ్యంగా, అబ్బి ఈమెను వదిలేయి, నీకు రెండో ఎద్దు లేకపోతే నేను కొనిస్తాను అన్నాడు. అంటూనే తన నౌకరి చేతిలో ఒక వరహాల మూట పడేసి ఎద్దు కోసం పంపాడు. భూదేవమ్మతో, అమ్మీ నువ్వు ఇంటికి పోయి ఆ గాయాలకేమైనా మందు వేసుకో. నీ భర్తకి ఒక అరగంటలో మా నౌకర్ నుంచి ఎద్దును ఒకదాన్ని కొని తెస్తాడులే అని చెప్పాడు. ఆమె మెల్లగా లేచి వెళ్ళబోతోంటే కర్కోటకయ్య ఏం చేశాడనుకున్నారు? రాజుకు కృతజ్ఞత కనపరచటానికి బదులు మండిపడుతూ, కొత్త ఎద్దు వచ్చేదాకా అరక ఆపుకొని నిలబడనా నేను? ఈ అరగంటలోనూ అడ్డెడు నేల దున్నవచ్చునే అన్నాడు. వాడి మూర్ఖతకు రాజు నిర్ఘాంతపోయాడు. సౌజన్యనిధి ఓరిమితో, అబ్బి నీకు ఈ అరగంట ఆగడానికి వీల్లేదని తోస్తే నీ ఇల్లాలికి బదులు నేను ఈ కాడి కింద మెడబెట్టి లాగుతాను అని మెడ ఒగ్గాడు. ఏమీ అనలేదా కర్కోటకుడు. భూదేవమ్మ మట్టుకి బాబూ వద్దు వద్దు అంటూ రాజుకి అడ్డు రాబోయింది. కానీ లేవలేక కూలబడిపోయింది. కర్కోటకుడు అప్పటికే ఆలస్యమైపోయిందని విసుక్కుంటూ ఎద్దుతో పాటు అరక రెండో పక్కని రాజు లాగుతుంటే చోచో అంటూ పక్షపాతం లేకుండా ఎద్దుని రాజుని సమంగా ముల్లుగెరతో పొడుస్తూ తోలుకుపోయాడు. భూదేవమ్మకి ఇప్పుడొక కొత్త బాధ వచ్చింది. మూర్ఖుడైన తన మొగుడు ఆ రాజుని ములుగర్రతో పొడుస్తుంటే ఆమె చూడలేకపోయింది.
భగవంతుడా, ఈ మహానుభావుడికి పాడు కష్టం తెచ్చిపెట్టావేమిటి? ఆయనకు ములుగర్ర నాటకుండా చెయ్యి, ఆయన మెడకి నొప్పి కలగకుండా చెయ్యి అని ప్రార్థించింది. మహా ఇల్లాలి ప్రార్థనను భగవంతుడు విన్నాడు. కర్కోటకుడు ములుగర పుచ్చుకు పొడిచినా తనకి నొప్పి పెట్టకపోవడం చూస్తే రాజుకే ఆశ్చర్యం వేసింది. ఈమె మహాపతివ్రత అనుకుంటూ ఆయన ఒక 20 బారెల మేర దున్నేసరికి అంతలో కొత్త ఎద్దును తోలుకొని నౌకర వచ్చాడు. అప్పుడు వదిలాడు కర్కోటకుడు రాజును. గాయాలతో ఉన్న భూదేవమ్మను నౌకర్ని తోడిచ్చి రాజు ఇంటికి పంపించేశాడు. ఆమె వెడుతూ ఆయనను ఆశీర్వదించింది. రాజు వెళ్ళాడు. తక్కిన రైతులతో పాటు కర్కోటకుడు కూడా చేను ఊడ్చాడు. తక్కిన చేలకి మళ్ళే వాడి చేను కూడా ఏపుగా ఎత్తుగా పెరిగింది. కానీ రాజు అరకలాగినంత మేర మాత్రం పైరు బాగా కాలేదు. సుకుమారుడు కావడం వల్ల ఆయన అరక సరిగా లాగలేక అక్కడ నాగటి చాలు మెరకైపోయి విత్తనాలు బాగా పైరయ్యాయి కావు. ఆ కాస్త మేర కూడా తనకి సరి అయిన పంట రాలేదు కదా అని తలచి, ఆ వాజమ్మ మూలాన్నే నాకు నష్టం వచ్చింది, మళ్ళీ వాణ్ణి కనపడనియ్యి, అడ్డంగా నరుకుతాను అని పెళ్ళాం ముందు కేకలేశాడు. ఆమె వణికిపోయింది. భగవంతుడా, ఉపకారానికి వచ్చిన ఆ పుణ్యాత్ముడికి అపకారం ఎదురవుతుందే, ఆయనకి నా భర్త వల్ల ఏ ఆపద రాకుండా కాపాడుమంటూ మళ్ళీ ప్రార్థించింది. మర్నాడు కర్కోటకుడు పొలం వెళ్తూ కత్తి కూడా పట్టుకెళ్ళాడు. రాజు కనపడితే నిజంగా నరుకుదామనే వెళ్ళాడా కృతజ్ఞుడు. వెళ్ళి దూరం నుంచే యథాలాభంగా పంట బాగా పండని రవంత మేర ఒక మాట చూశాడు. ఎత్తుగా ఎదగకపోయినా ఆ మొక్కలకి కొసల్ని కంకులున్నట్టు కనపడింది వాడికి. తక్కిన కంకుల మల్లే కాకుండా అవి తెల్లగా మెరుస్తున్నట్లు తోచి ఏమిటి చెప్పమా అనుకుంటూ దగ్గరగా వెళ్ళాడు. ఆ కంకుల్ని ఉన్నవి వడ్ల గింజలు కావు, ఆనిముత్యాలు. కర్కోటకుడు తన కళ్ళను నమ్మలేకపోయాడు. రాజును చంపుదామని తెచ్చిన కత్తి దానంతట అదే కిందకి జారిపోయింది. రాజు వద్దకి పరిగెత్తికెళ్ళి ముత్యాలు చూపిస్తూ కాళ్ళ మీద పడి, ప్రభూ, మీ మూలాన్ని నాకు పంట నష్టమైందనుకొని మీకు ద్రోహం తలపెట్టాను. కానీ చూడండి, మీరు దున్నినంత మేర ముత్యాలు పండాయి అన్నాడు. వాడి మాటలు రాజుకు అర్థం కాలేదు. సంగతేమిటో తెలుసుకుందామని భూదేవమ్మకు కబురు చేయించాడు. ఆమె వచ్చి తన భర్త వల్ల ఏకీడు మూడక సౌజన్యనిధి క్షేమంగా ఉండడం చూసి భగవంతుడు నా మొర ఆలకించాడు అని సంతోషపడింది. ఏమిటి సంగతి, ఈ ముత్యాల పంట ఏమిటి అన్నాడు రాజు అమిత ఆశ్చర్యంతో. ఆమె, ప్రభు, నన్ను కనికరించి నా స్థానే నీవు అరకను మెడకు తగిలించుకున్నావు, మాకు ఎద్దును కొనిపించి ఇచ్చావు. అయినా నా భర్త నీ మేలు గుర్తించక నిన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. అన్ని పాపాలలోకి కృతజ్ఞత వల్ల వచ్చిన పాపం మహాఘోరమైనది కదా. భర్త ఇలాంటి ఘోర నరకంలో పడిపోతుంటే ఏ ఇల్లాలు చూస్తూ ఊరుకోగలదు ప్రభు. నాకు ఆపదలో అడ్డుపడ్డ నీకు కీడు ఏమీ మూడరాదని, నా భర్త కృతజ్ఞుడు కారాదని భగవంతుని ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థన విని నీవు దున్నిన చాలులో ముత్యాలు పండించి ఉంటాడు అంది. ఆ మాటలు వినేసరికి రాజుకి కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. అంతా వింటూ చూస్తూ ఉన్న కర్కోటకయ్య పాషాణ హృదయం కరిగి నీరయ్యింది. బోరుమని ఏడుస్తూ వాడు రాజు కాళ్ళ మీద పడి, పాపాత్ముణ్ణి క్షమించానంటే కానీ లేవను అని భీష్మించాడు. ప్రభు, ఈ ముత్యాలు మీరు దున్నిన చాలులో పండాయి, ఇవి మీరే పుచ్చుకోవాలి అన్నాడు. అందుకు రాజు, నావి కావు, మీవే, నీ భార్య పండించుకుంది, వీటిని మీరే పట్టుకుపోండి అన్నాడు.